అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రపోజల్స్ని 6,50,00,000కి హానరబుల్ హైకోర్టు వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ 2017లో జీవో ఇష్యూ చేయడం జరిగింది. 2018లో వర్క్ కమెన్స్ చేసి అన్ని రకాలుగాను అన్ని స్టాండర్డ్స్లోనూ ఈ బిల్డింగ్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి అంతా కేర్ తీసుకుని ఇక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, అలాగే కాంట్రాక్టర్స్, ఆర్ఎన్బి పీపుల్, లోకల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి కేర్ తీసుకుని ఇంత బ్యూటిఫుల్ బిల్డింగ్ వచ్చేలాగా చేశారు. ఈ బిల్డింగ్లో ప్రస్తుతం ఇప్పుడు 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ అండ్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్ 2 హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే లిటిగెంట్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కొత్త న్యాయస్థానం ద్వారా మంచిగా న్యాయం జరగాలని చెప్పి, అలాగే మన న్యాయ వ్యవస్థ పరిడమిల్లాలని చెప్పి వాళ్ళు హానరబుల్ హైకోర్టు వారు కానీ, సుప్రీంకోర్టు వారు కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా కోర్ట్ ఇన్స్టాల్ చేసే ముందే ఇక్కడ ఎయిర్ కండిషన్స్, ఫర్నిచర్ అండ్ సోలార్ సిస్టమ్స్ కూడా బిగించడం జరిగింది. కోర్టుకు వచ్చే లిటిగెంట్స్ అండ్ అడ్వకేట్స్ కూడా ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టోటల్ డే వర్క్ చేసుకుని మంచి జడ్జ్మెంట్స్ రావాలని చెప్పి హానరబుల్ హైకోర్టు, సుప్రీంకోర్టు వారి కోరిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.